Why not shake your booty? Mamma picture beauty. Arre come da na tote. I pot gaadi ki no body. Okay love 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 love. Stop no tension baby. Look na put billa tella billa love you billa. Ikka no phone no coupling night. Boom 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 boom. Billa tella billa love you billa. Ikka no phone no coupling night. Salam namaste vanakkam. Welcome to Patas Full to Bindas. Okay, మరి మా పటాస్ లో ఎంట్రీ చేయడానికి రెడీగా ఉన్నారు మా ముగ్గురు కమెడియన్స్. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్, గాలిపటాల సుధాకర్ అండ్ విక్టరీ వెంకీ. అదేంటి మా యూట్యూబ్ స్టార్ పిలవగానే అంటే ఛాన్స్ కోతికి కొబ్బరి ముక్కలాగా వచ్చేసే. ఏంటి ఎపిసోడ్ స్టార్టింగ్ వరకు అయితే భాస్కర్ సుధాకర్ కలిసే వస్తున్నట్టు మాకు తెలుసు. కొంపదీసి సుధాకర్ పోయాడా నో నో దర్చుకుందరా ఉన్న ఇజ్జత్ కూడా నీది నువ్వే తీసుకున్నాడు అవసరమా? నాకు ఇది టేక్ నచ్చలేదు, రీటేక్ మళ్ళీ రీటేక్. భీకర భూవరమై రణధీరత నిండిన శ్రామికుడు ముహూర్తం బాలేదు, మళ్ళీ రీటేక్. కరెక్ట్గా వచ్చేటవారు నేను రాను. అరే పిల్లలు జాగ్రత్తగా ఉండండి రా. ఎప్పుడు ఆడియన్స్ కి జనాలకి బాగా దగ్గర నుంచి వెళ్ళి వస్తారు కదా, మరి ఈ రోజు అయితే స్టేజ్ మీద కలగా ఎక్కేశారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇప్పుడు హ్యాపీ ఉంటారు, ఈ ఎపిసోడ్ తర్వాత ఏ మొక్కల్లో హ్యాపీనెస్ ఉండదు. అదే అవుతుంది సార్ తరతరాలుగా. ఎప్పుడు కౌంటర్ వేసావు కదా యూట్యూబ్ ఇక్కడ. ఈ రోజు మీ లుక్, ఈ రోజు ఆ షేడ్స్ కానివ్వండి, ఆ షర్ట్ కానీ ఎంత పొగిడినా ఇవాళ సుధాకర్ గారిని యుఎస్ వీసా గురించి ఎవ్వరు అడగద్దు చెప్తున్నా. అసలు అది 3 years నుంచి రిజెక్ట్ అవుతున్న విషయం అస్సలు అడగొద్దు మనం. అసలు అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందో? ఏం జరిగింది నీ తర్వాత చెప్తాను. ఫస్ట్ వాడుకోండి. లెట్స్ స్టార్ట్ పంచ్. మరి ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఆఫ్ పంచ్ పటాకా ఇస్ ప్రాణం విలువ ఎప్పుడు తెలుస్తుంది సార్? శ్రీముఖిని వితౌట్ మేకప్ చూసినప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. నెక్స్ట్
ఒక వారం రోజులు బ్యూటీ పార్లర్ అన్ని బంద్ చేస్తే నాకు రోడ్ పైన వెళ్తుంటే నా ప్రాణం విలువ తెలిసి వచ్చిందన్న. రెడీ నెక్స్ట్. బెల్లం చేతి వంట తిన్నప్పుడు ప్రాణం విలువ తెలిసి వస్తుంది. ఫేస్బుక్ లో అమ్మాయిల సెల్ఫీ ఫోటోలు చూసినప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. శ్రీముఖిని ఒక రోజు మొత్తం బయటికి తీసుకెళ్లి సాయంత్రం సేఫ్ గా ఇంటికి వెళ్తే అప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. అర్థమైంది నీకు, వెరీ గుడ్. మోషన్స్ అయినప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది. మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ టాపిక్ ఇస్ నీకు ఎలాంటి యాడ్ సిస్టమ్, ఎందుకు? ఓకే, మీకు ఎలాంటి యాడ్ సిస్టమ్ అండ్ ఎందుకు, రీజన్స్. లాయ్ బాయ్ ఏందది? ఏదా అది? లైఫ్ బాయ్. ఓకే, లైఫ్ బాయ్ యాడ్ అంటే నీకు ఇష్టం, ఎందుకు? ఆరోగ్యం ఎక్కడుందో లాయ్ బాయ్ అక్కడ ఉంటుంది. ఆరోగ్యం ఎక్కడుందో లాయ్ బాయ్ అక్కడ ఉంటుంది. ఎందుకు ఇష్టం అంటే ఆరోగ్యం ఎక్కడుందో ఆరోగ్యం అక్కడ ఉంది. నాకు విమ్ అడ్వర్టైజ్మెంట్ అంటే చాలా ఇష్టం. ఏమన్నా బాసలు తోముతావు ఇంట్లో? కాదన్నా, ఎండలు మండిపోతున్నాయి అన్న, నిమ్మకాయ నీళ్ళు తాగాలి. విమ్ అయితే నీళ్ళలో నానబెడితే 100 నిమ్మకాయల శక్తి ఇస్తుందన్న. మూవ్ యాడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే అమ్మాయిల నడుము చూపిస్తాడు కాబట్టి. నాకు కిచిగాడు అంటే ఇష్టం. అది ఈచ్గాడ్ కాదు, అది ఇచ్గాడ్. ఇచ్గాడ్ అను. ఇచ్చిగాడు ఇచ్గాడ్ ఇచ్గాడ్ ఇచ్చిగాడు. సరే, ఇవంతా పక్కన పెట్టేద్దాం. ఎందుకు ఇష్టం ఆ యాడ్ నీకు? దురదోషం పెట్టుకోవచ్చాను. ఓకే, నెక్స్ట్. యాక్స్ స్ప్రే అంటే నాకు ఇష్టం అన్న. నాకు కూడా ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు? స్ప్రే కొట్టుకుంటే పొరిలు వస్తారు అన్న. స్ప్రే కొట్టుకుంటే పొరిలు వస్తారు అన్న. నాకు ఆరోగ్య మిల్క్ యాడ్ అంటే ఇష్టం అన్న. ఆరోగ్య మిల్క్ అలా ఆమె అంటే చూడు, ఇంటికి యజమానాలు నేనే అని మస్తు చెప్తాను ఆమె. ఇంటికి యజమానురాలని నేనే, ఇంటికి పనులను నేనే చేసుకుంటాను, ఇంటికి నేనే పెద్ద. వెరీ గుడ్. నెక్స్ట్. నాకు డైపర్ యాడ్స్ అంటే ఇష్టం అన్న. డైపరా? డైర్ లేనప్పుడు అది వేసుకోవచ్చు అన్న. ఇప్పుడు కొంపదీసి పెట్టుకున్నావా? నాకు రామ్రాజ్ కాటన్స్ బనియన్స్ అంటే ఇష్టము, ఎందుకంటే సల్మాన్ ఖాన్ 6 ప్యాక్ చూపిస్తారు కదా. నాకు వి యాడ్ అంటే చాలా ఇష్టం అన్న. వి యాడా? వీట్ యాడ్. మేము మా బొచ్చంతా వీక్కుంటుంటే చూసుడు ఇష్టం నీకు, అంతేనా? కాక కత్తినకాయ ఇట్లా స్కిన్ అంతా క్లీన్ గా ఉంటుంది కదా, అందుకు. ఆక్సో డ్రైయర్లు ఉంటాయి అన్న. ఆక్సో వెస్టర్న్ బ్రీఫ్స్. ఆక్సో డ్రైయర్లు బనీ. ఎస్, నత్తున్నోళ్ళు డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉంటే అసలు ఎలా ఉంటుంది, వాళ్ళ బాధలు ఏంటి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. యాంకర్ రవణకు నత్తుంటే ఏ విధంగా మన పటాస్ షో మీదకి వచ్చాడు. సార్ పర్లేదు, టేక్ ఇప్పుడు ఇవ్వండి. సార్ ఫుల్ టు బిందాస్ కూడా చెప్పాలి. ఒక హీరో గారికి పాపం
హీరో గారికి నత్తుంటే ఏ విధంగా ఉంటుంది, ఆయనతో డైలాగులు చెప్పించడానికి ఒక డైరెక్టర్ పడే బాధలు ఏ విధంగా ఉంటాయి హీరో గారికి. సార్ ఫస్ట్ డైలాగ్ విలన్ దగ్గరికి వెళ్ళి నీ గుండెలపై నిద్రపోతా అని చెప్పండి సార్. పగిలిపోద్ది. ఇల్లు ఎట్లా కనెక్ట్ అయ్యారు. సరే సార్ ఇంకొకసారి హీరోయిన్ మీ దగ్గరకు వచ్చింది సార్, డబ్బులు అడిగింది, దెబ్బలు అయితే అని చెప్పండి. యాక్షన్. నీ దేవ్ ఏ దేవ్ అబ్బులైతే థ్యాంక్ యూ. మీకు తెలిసిందే ఈయన వచ్చాడంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే అండి, జోక్స్ మాత్రమే ఉంటాయి, అది కూడా అదిరిపోయే జోక్స్ మాత్రమే ఉంటాయి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పైనుంచి. లైఫ్ లో కొన్ని రియల్ గా జరిగే సంఘటనలు ఎంత కామెడీగా ఉంటాయంటే ఈ సుధాకర్ గారి గురించి చెప్పాలి. ఇంటికి వెళ్తుంటే వాళ్ళ పిల్లాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నాడు, రెక్క పట్టుకొని లాక్కొస్తున్నాడు. ఏమైందన్న అంటే నిన్న స్కూల్కి వెళ్ళానమ్మా, స్కూల్కి వెళ్తే వాడు ఏం చెప్పాడు 4-2-6 అన్నాడు. ఓకే కదా, ఇవాళ స్కూల్కి వెళ్తే 3-3-6 అని నేర్పిస్తున్నాడు పిల్లలకి. ఇలాంటి వాడితో నాకు పిల్లలకి పాఠాలు చెప్పేదని చెప్పి తీసుకొచ్చాడు. ఒకసారి బెడ్రూమ్ లో జరిగిన సీన్ చెప్తా. వాళ్ళ ఆవిడ అలా నడుచుకుంటూ వస్తుంది, మనోడు గొప్ప చెప్పాలి కదా, ఫస్ట్ డే అనమాట. ఏయ్ నీకు తెలుసా మా కాలేజీలో ఒకసారి ఫ్యాషన్ షో ఫెస్టివల్ అయింది, అప్పుడు కోతి గెటప్ వేసా ఫుల్ మేకప్ చేసుకొని, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నాడు. వాళ్ళ ఆవిడేందో తెలుసా, మీరు మేకప్ లేకుండా వెళ్ళాల్సిందండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చేదన్నాడు. ట్రైన్ లో కనిపించే తాగుబోతులు ఎలా ఉంటారంటే, ఒకరు ఫుల్ గా మందు కొట్టేశాడు, బాత్రూమ్ లోకి వెళ్ళాడు, ఓపెన్ చేశాడు, అద్దంలో ఆడి ముఖం కనిపించింది, బాత్రూమ్ లో ఎవరో ఉన్నారు అనుకుని మళ్ళీ డోర్ వేసి బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఒక అరగంట తర్వాత వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు, మళ్ళీ ఎవరో ఉన్నాడని బాత్రూమ్ లో అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. ఏం చేశాడంటే చూసి ఇంకేం చేయలేదు తెలియక టీటీని పిలిచాడు. ఏంటి సార్ టీటీ గారు, ఎవడండి బాత్రూమ్కి వెళ్తే 2 నిమిషాలు వెళ్ళాలి 3 నిమిషాలు వెళ్ళాలి, గంట నుంచి ఆడే ఉన్నాడు సార్ లోపల అన్నాడు. డోంట్ వరీ ఐ విల్ మేనేజ్ అని చెప్పి టీటీ గడి వెళ్ళి తలుపు తీశాడు, బయటకు వచ్చాడు. చూడు లోపల ఉన్నది మా డిపార్ట్మెంట్ వాడే, సో డిస్టర్బ్ చేయొద్దాన్ని. ఓకే మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పిల్లం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాటలో చెప్పకుండా వర్డ్స్ లో చెప్తే ఎట్లుంటది? ఏం చేస్తున్నారు లోపల? బట్టలు ఉతుకుతున్నాను. ముందు నిన్ను ఉతుక్కో, కొంచెం తెల్లగొత్తావు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి. గుడ్ న్యూస్? అవునండి. ఇది గుడ్డేది? అబ్బా అది కాదండి, నేను నీళ్ళు వస్తున్నానండి. ఇంటికి వచ్చినప్పుడు ఎలక్స్ వచ్చిన వాసన రాలేదేంటా అనుకున్నాను. అబ్బా అది కాదండి, నేను నెల తప్పానండి. నీ అమ్మ కడుపు మాట, నేను 10th క్లాస్ తప్పాను, ఎవరికైనా చెప్పుకున్నానా? మరింటికి 3వ వ్యక్తి రాబోతున్నానండి. నేను అనుకున్నానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి ఎవరితోనో కురుగుతున్నావు అనుకున్నాను. ఎవడాడు అయినా నీ ఫేస్ చూసి వచ్చాడంటాడు, మామూలుడు కాదు. ఏ వెస్ట్ ఇండీసో లేకపోతే ఏ కెన్యా నుంచి వచ్చినాడు అయ్యి. మీకు ఎలా చెప్పాలండి నాకు అర్థం అవ్వట్లేదండి. నేను రోజు నాకు చిన్న పిల్లల ఫోటోలు చూడాలనిపిస్తుందండి. చిన్న పిల్లల్ని చూడాలనిపిస్తుందా? ఓకే, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో మాట్లాడి మొన్న ప్రీకేజీ స్కూల్ పెట్టాడు. చిన్న పుట్ట పిల్లలు వాళ్ళతో చుచ్చు పోయించడం, మూతి కడగడం, ముడ్డు కడగడం ఇలాంటివన్నీ చేద్దాం. మరి ఏంటే ఈ ముక్క ముందు చెప్పాలి కదండి. దానికి కారణము మీరేనండి. గట్టిగా అనుకో, ఎవడని వింటే డౌట్ పడతాడు.
జోక్స్ చెప్పకపోయినా హీజ్ ఎ లెజెండ్, మనం నవ్వకపోయినా హీజ్ ఎ లెజెండ్, మనం అందరం బయటకు వెళ్ళిపోయినా హీజ్ ఎ లెజెండ్, తొక్కలో లెజెండ్. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ గాలిపటాల సుధాకర్. వేల సుమగంధముల గాలి కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా. ఒక్కసారి విజిల్ కొట్టి వెళ్ళిపో. నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా పుట్టి, నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా పుట్టి. అన్నా సుధాకర్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. నీ కామెడీ నీకు గౌలిగూడ నుంచి వచ్చినా అన్న. అన్నం కూడా తినలే అన్న, వాళ్ళు కామెడీ చేయాలన్నా. అన్నా నువ్వు కామెడీ చేస్తే ఇంటికి పోతా అన్న నేను. ఓకే ఓకే తమ్ముడు, నిన్ను బాగా నవ్విస్తాను. ఇద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి ఫోన్ చేశాడు. హలో ఏ సుజ్జి, సుజ్జి ఎక్కడున్నావు? నేను మా నాన్న బెంజ్ కార్ లో ఇద్దరం కలిసి మా నాన్న నన్ను మూవీకి తీసుకెళ్తున్నారు. నేను అక్కడి నుంచి కాల్ చేస్తాను. అవును రవి నువ్వు ఎక్కడున్నావు ఇంతకి అని అంటాడు. నేనా సిటీ బస్ లో ఉన్నాను, నువ్వు నా ముందు సీట్ లో కూర్చున్నావు, నువ్వే టికెట్ తీసుకో నేను తీసుకుంటాలే. అన్నా నువ్వు ఈ కామెడీ ఏమని నేను ఇంటికి పోను అన్న. అన్నం కూడా తినేటట్లేను. నువ్వేం కంగారు పడకు, ఇవాళ నేను నవ్వించి కడుపుబ్బగా పెట్టించి పంపిస్తా. ఓకే చూస్తాను. ఇంకో జోక్ చెప్తాను. ఓకే తండ్రి ఏం చేస్తారంటే కొడుకు వేదామని తెలుసు, అయితే ఒక రోబోని తీసుకొచ్చాడు ఇంటికి. ఆ రోబోని ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా అబద్ధాలు చెప్తే లాగి చంపంలో కొడుతుంది. అలాంటి రోబో తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చి కొడుకు రాగానే ఒరేయ్ నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళేవా? నేను నిన్న నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను డాడీ. అప్పుడు రోబో చంపంలో కొట్టింది. నీ ఎంత వెదవరా, వరస్ట్ ఫెలోరా, నేను మీ చదువుకునే వయసులో నేను ఎంత అద్భుతంగా చదువుకునే వాళ్ళని సార్. అప్పుడు రోబో తండ్రిని కొట్టింది. పోతున్నాను. కూర్చోరు, ఇంకా జోక్స్ ఉన్నాయరా? అవ్వలేదనా యూట్యూబ్ స్టార్ అనుకుని ఏదో వచ్చినా ఇక్కడికి వచ్చినా తెలిసింది. నవ్వు కాదు కదా, అసలు నీరసం వస్తుంది మాట్లాడుతుంటే. అతను నమ్మిడి రాకుర్రి మీరు ప్లీజ్ ప్లీజ్ అన్నా ఉండరా, ఇంకా చాలా పోతానే నవ్వసలే నాకు అప్పటి నుంచి అన్నా పోతున్నా ప్లీజ్. చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. రే నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు కదరా. ఒక భక్తుడు వచ్చి స్వామిని అడుగుతున్నాడు. స్వామి, భార్య భర్తల గొడవల్లో భర్తలు ఎప్పుడు సర్దుకుని పోతుంటారు కదా, దీంట్లో భర్తలకు ఎప్పుడైనా ఆ కసి ఆ పట్టుదల ఉండదా స్వామి? ఎందుకుందా నాన్న ఆ కసి పట్టుదల నాకుంది, అందుకే నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తెలుసా నా మా అయ్య అప్పుడే చెప్పింది నాకు, అన్నం తినా ఏం తినా నేను ఇట్లనే ఉండాలి అన్నా. పోతున్నా అన్నా, మర్చిపోయినాక మీ నుంచి చూస్తానా నేను నిన్ను. నువ్వు కామెడీ చేయాలన్నా. సమాధి చేస్తూ బంధాలను పని చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. రే అప్పుడైతే షో నుంచి వెళ్ళిపోయేవారా, ఇప్పుడు జీవితాల నుంచి వెళ్ళిపోతున్నారా వాళ్ళు. ఇంకొక జోక్ చెప్పిన తర్వాత ఇంకొక జోక్ విన్నాము, అది నచ్చకపోతే వీడిని నూకేద్దాం బయటికి. ఒక కస్టమరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇప్పుడు ఈ చెక్ వేసాను కదా బ్యాంక్ లో, ఎన్ని రోజులు ఇది మామూలుగా క్లియర్ అవుతుంది అని అడిగాడు బ్యాంక్ మేనేజర్. దాదాపు ఒక 3-4 days పడుతుంది. అదేంటండి బ్యాంకులు పక్కన ఉన్నాయి కదా, 3-4 days ఎందుకు అవుతుంది, అప్పుడే అవ్వచ్చు కదా. ఏమండి మీకు శ్మశానం దగ్గర యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అవ్వగానే తీసుకెళ్లి శ్మశానంలో పూడుస్తారా, లేకపోతే సకల సంవత్సరం ఇంటికి తీసుకెళ్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అందరు చచ్చిపోతున్నారు కాబట్టి చనిపోయే ముందే ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరైనా ఇవ్వండి ప్లీజ్. బస్ అక్కడికి మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఈరోజు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎంత అద్భుతం అంటే నేను ఇలా సరాసరి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళగానే అసలు అందరూ పూల బుక్కెలతో వచ్చారు బయటికి.
సునామీ సుధాకర్ యూట్యూబ్ స్టార్, సునామీ సుధాకర్ యూట్యూబ్ స్టార్ అని రిసీవ్ చేసుకున్నారు. ఇది మా సుధాకర్ వర్షన్, కానీ నిజంగా ఏం జరిగింది మా భాస్కర్ చూసాడు కాబట్టి భాస్కర్ చెప్తాడు. భాస్కర్ రా. Show your passport. What's your name? My name is Sudhakar. Where are you going? I am dollars. Why are you going to US? I'm not in oh no. Anything? Yeah. I'm into Nata as a guest. Yeah, I'm a guest of honor. Yes, Nata. You're guest of honor. Yeah. What are you doing here at Hyderabad? I'm artist, professional artist. You mean painting? No, I'm Patas, beautiful artist. What's your name? Oh no. Galipatala Sudhakar. But here is different name. Yeah. What is this, your house name? Munimanda. That is Galipatam, this is Munimanda. So your passport is rejected. మంట కలిసిపోయింది నా జీవితం దేవుడా ఇంకోసారి నా జీవితం. చాలా మంది జనాలు ఈ రోజు ప్రటాస్ లో మృతి చెందారు. యూట్యూబ్ చూస్తున్నటువంటి సుధాకర్ గారి అభిమానులకు కానీ పోలీసు వాళ్ళకి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ చనిపోయిన మృతుల కేసుల్లో దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి. రాజుగారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, రాజుగారు మీరు ఎక్కడున్నా ఈ పటాస్ సెట్లో మీరు ఉన్నట్టు ఒక 2 నిమిషాలు ఆయన కోసం మౌనం పాటిద్దాం మనమంతా. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. రాజుగారి ఫ్రెండ్స్ ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఒక్కసారి రాజు తరపు నుంచి తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటూ. మీకు ఎలాంటి యాడ్ సిస్టమ్ అండ్ ఎందుకు రీజన్స్? ఆక్సో డ్రైవర్లు ఉంటాయి అన్న. ఆక్సో వెస్టర్న్ బ్రీఫ్స్. ఆక్సో డ్రైవర్లు బని పాడెత్తడానికే స్నేహమన్నది, ఒదిగి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు. దయచేసి మందు సిగరెట్ల యాడ్లు ఇచ్చినప్పుడు ఇది తాగుట ప్రమాదానికి హానికరం అని పెడతారు కదా, ఈ ఒక్క ఎపిసోడ్ కూడా కింద సుధాకర్ కామెడీ హానికరం అని పెట్టండి. టీవీ చూసి ఎవరైనా చచ్చిపోతే మనం రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్. నా పేరు బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30